1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభించిందని చెప్పుకోవాలి. బంగారం వెండి ధరల్లో భారీగా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం, శాంతి ఒప్పందాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు డౌన్ఫాల్గా కనబడుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలిపోయినటువంటి ధరలు ఈ వారం ప్రారంభంలోనే అంటే సోమవారం నుంచే భారీగా తగ్గడం అయితే చూస్తున్నాం. ఒకసారి మనం ఈరోజు ధరలు చూసుకుంటే 24 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 14,608 రూపాయలు ఉంటే 3% GST 438 రూపాయలు యాడ్ చేసుకుంటే ఈరోజు ధర 1 గ్రామ్ 15,046 ఉంది. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ 13,439 ఉంటే 3% GST 403 రూపాయలు యాడ్ చేసుకుంటే 13,842లో ఈరోజు ఉంది. సో ఒక్కసారి మనం గత 10 రోజులుగా అంటే జూన్ 11 నుంచి జూన్ 20వ తారీఖు వరకు 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉన్నాయి 1 గ్రామ్ ఒకసారి చూద్దాము. 18 క్యారెట్స్ నుంచి చూసుకుంటే జూన్ 11 తారీఖుని చూడండి 11,400 ఉంది. 22 క్యారెట్స్ 13,800, 24 క్యారెట్స్ వచ్చేసి రౌండ్ ఫిగర్ 15,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా జూన్ 12 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్స్ 11,630, 22 క్యారెట్స్ 14,079, 24 క్యారెట్స్ 15,303. ఇంకా జూన్ 13 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్స్ 11,670, 22 క్యారెట్లు 14,125, 24 క్యారెట్స్ వచ్చేసి 15,355లో ఉంది. ఇక 14వ తారీఖు నుంచి చూసుకుంటే మళ్ళీ 14వ తారీఖు కూడా అదే ధర కొనసాగడం చూస్తున్నాం. 18 క్యారెట్లు 11,670, 22 క్యారెట్స్ 14,125, 24 క్యారెట్స్ 15,355. ఇంకా జూన్ 15 నుంచి చూసుకుంటే 18 క్యారెట్స్ స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. ఇక్కడ 11,862, 22 క్యారెట్స్ 14,359, 24 క్యారెట్స్ 15,608 రూపాయల్లో ఉంది. ఇక 16 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. 18 క్యారెట్స్ 11,849, 22 క్యారెట్స్ 14,344, 24 క్యారెట్స్ 15,591లో ఉంది. ఇక 17 తారీఖు చూసుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గింది. 18 క్యారెట్స్ 11,828, 22 క్యారెట్స్ 14,318, 24 క్యారెట్స్ 15,563లో ఉంది. ఇక 18 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ అదే ధర కొనసాగుతుంది. 18 క్యారెట్స్ 11,828, 22 క్యారెట్స్ 14,318, 24 క్యారెట్స్ 15,563. ఇక 19 తారీఖు వచ్చేటప్పటికి భారీగా తగ్గడం చూస్తున్నాం. 18 క్యారెట్లు 11,817, 22 క్యారెట్స్ 13,821, 24 క్యారెట్స్ 15,023లో ఉంది. ఇంకా 20 తారీఖు చూసుకుంటే మనము 18 క్యారెట్లు 11,435, 22 క్యారెట్స్ 13,842, 24 క్యారెట్స్ 15,046లో ఉంది. అంటే ఏది ఏమైనా ధరల్లో అయితే మార్పులు కనబడుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంది స్వల్పంగా, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. మరి పెళ్లిళ్ళ సీజను, పండగలు, శుభకార్యాలు ఈ టైంలో మరి ముఖ్యంగా మహిళలకి ధరలు తగ్గడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వారికి సరైన సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. మళ్ళీ ధరలు పెరిగే ఛాన్సెస్ కూడా చాలానే కనబడుతున్నాయి, తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తగ్గుదల కొనుక్కోవాలనుకునే వాళ్ళకైతే మంచి సమయం అంటున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే గత 10 రోజులుగా ఎలా ఉంది, మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు వెండి ధర 241 రూపాయల గ్రామ్ ఉంది. అంటే కిలో వెండి 2,41,000. ఇక జూన్ 12 నుంచి జూన్ 20 తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి జూన్ 12 తారీఖుని చూడండి 248 రూపాయల గ్రామ్ అంటే 2,48,000. ఇక 13 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 253 రూపాయల గ్రామ్ అంటే కిలో వెండి 2,53,000. ఇక 14వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. 258 రూపాయల గ్రామ్ అంటే 2,58,000. ఇక 15 తారీఖు వచ్చేటప్పటికి అదే ధర కొనసాగుతుంది. 258 రూపాయలు గ్రామ్ అంటే 2,58,000. ఇంకా 16 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ డౌన్ ఫాల్ చూస్తున్నాము. 254 రూపాయల గ్రామ్ 2,54,000. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. 256 రూపాయలకు వచ్చింది గ్రామ్ అంటే 2,56,000. ఇక 18 తారీఖు వస్తే మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 250 రూపాయలు గ్రామ్ అంటే 2,50,000. 19 తారీఖు వచ్చేటప్పటికి భారీగా పడిపోవడం చూస్తున్నాం. 237 రూపాయలు గ్రామ్కి వచ్చింది అంటే 2,37,000. ఇక జూన్ 20 తారీఖు చూసుకుంటే 241 రూపాయల గ్రామ్
2,41,000 అంటే 4,25,000 ఇంకా 5 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇక బంగారం కంటే వెండికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి మనం చాలా వార్తల్లో కూడా చూసాం. ఎందుకంటే 5 లక్షల వరకు వెండి వెళ్ళిపోతుంది అన్నప్పుడు చాలా మంది వెండి కొనుక్కున్నారు కూడా. మరి ఇప్పుడు చూసుకుంటే వెండి ధర బాగా పడిపోవడం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనా అంతర్జాతీయ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బంగారం వెండి పైన అయితే కనబడుతుంది. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగుతున్నాయి. మళ్ళీ గనక యుద్ధం మొదలైతే మరి ధరలు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి అనలిస్టులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బడ్జెట్ ఉంది, ఇప్పుడు అవసరము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవడం అయితే చాలా మంచిదని చెప్పేసి అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. థ్యాంక్ యూ.